హలో అందరికీ. నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ కంపేర్ చేస్తే ఎక్కువ వ్యూస్ వచ్చిన వీడియో వచ్చేసరికి బెస్ట్ పీజీ ఫర్ విమెన్ ఇన్ హైదరాబాద్. ఆ వీడియోతో నాకు అర్థమైంది చాలామంది పీజీస్ కోసం అయితే వెతుకుతున్నారు, అలానే ఆ వీడియో చాలామందికి అయితే యూజ్ అయింది అన్నారు. సో అలాంటి వీడియోతోనే వచ్చాను. బట్ ఇది బెస్ట్ పీజీ ఫర్ విమెన్ ఇన్ బెంగళూరు మాన్యత టెక్ పార్క్కి ఆపోజిట్లో నాగవరాలో ఉన్న బెస్ట్ పీజీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ పీజీస్ని అయితే ఈరోజు చూపిస్తున్నాను. ఇప్పుడు మనం చూసే పీజీ నేమ్ ఆర్కే హోమ్స్. ఈ పీజీ అనేది చాలా సెక్యూర్ అండ్ హైజీనిక్గా అయితే ఉంటుంది. ఎవరు లోపలికి ఎంటర్ అవ్వాలి అన్నా సరే బయోమెట్రిక్ అయితే వేయాల్సి ఉంటుంది, కాబట్టి కొత్త వాళ్ళు లోపలికి వచ్చే ఛాన్సే లేదు. మేమైతే ఈ నాగవర ఏరియాలో చాలా పీజీస్ అయితే వెతికాము. మేము చూసిన పీజీస్లో అయితే ఇది బెస్ట్ అనిపించింది, ఎందుకంటే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది పీజీస్లో వెంటిలేషన్ అయితే ఉండదు. పీజీస్ అన్నీ పక్కపక్కన ఉండడం వల్ల మోస్ట్ ఆఫ్ ది పీజీస్కి అయితే వెంటిలేషన్ ప్రాబ్లం ఉంటుంది. కానీ ఈ పీజీ మాత్రం ముందంతా ఓపెన్ ప్లేస్ ఉండడం వల్ల వెంటిలేషన్ అయితే బాగుంది. అలానే మెయిన్ రోడ్కి కొంచెం లోపలికి ఉండడం వల్ల అంత ట్రాఫిక్ నాయిస్ అయితే ఉండకుండా చాలా పీస్ఫుల్గా అయితే అనిపించింది. ఇంకా సెక్యూరిటీ విషయంకి వస్తే పీజీ ఓనర్స్ గ్రౌండ్ ఫ్లోర్లోనే స్టే చేస్తారు, హోల్ ఫ్యామిలీ ఇక్కడే స్టే చేస్తారు. సో మనకైతే అసలు సెక్యూరిటీకి అయితే ప్రాబ్లమే ఉండదు. అలానే మనకి ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఇమీడియట్గా అయితే రిజాల్వ్ చేస్తారు వాళ్ళు ఇక్కడే ఉండడం వల్ల. ఇప్పుడు మనం చూస్తుంది అయితే హోల్ వీక్ ఫుడ్ టైం టేబుల్. యాక్చువల్గా మా పీజీ ఓనర్కి ఇంగ్లీష్ రాదు, అయినా మా కోసం కష్టపడి ఫుడ్ టైం టేబుల్ అయితే ప్రిపేర్ చేశారు. మా పీజీ ఓనర్స్ నార్త్ ఇండియన్స్ అయినా సరే వాళ్ళైతే సౌత్ ఇండియన్ అండ్ నార్త్ ఇండియన్ బోత్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ అయితే ప్రిపేర్ చేస్తారు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చేసరికి మార్నింగ్ లంచ్ బాక్స్కి మాత్రం వైట్ రైస్ అయితే ప్రొవైడ్ చేయరు. బ్రేక్ఫాస్ట్తో పాటే ఏదో ఒక రైస్ ఐటమ్ అయితే ఇస్తారు. అది జీరా రైస్, వెజిటేబుల్ రైస్, పులిహోర, టొమాటో రైస్, ఇలా ఏదో ఒక రైస్ ఐటమే ఇస్తారు, కానీ వైట్ రైస్ అయితే ఉండదు. బట్ ఆఫ్టర్నూన్ మళ్ళీ సపరేట్గా వైట్ రైస్ అండ్ సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తారు, కానీ అది ఓన్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఎంప్లాయీస్కి మాత్రమే. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు టిఫిన్స్ లేదా రైస్ ఐటమ్స్ అయితే తీసుకొని మా పీజీ మొత్తం 4 ఫ్లోర్స్ ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ అండ్ టెర్రస్ పైన కూడా రూమ్స్ ఉంటాయి. యాక్చువల్గా గ్రౌండ్ ఫ్లోర్ అనేది ఓన్లీ ఓనర్స్ స్టే చేయడానికి అయితే కట్టించుకున్నారు, కానీ కిచెన్ అండ్ 2 బెడ్రూమ్స్ కూడా వాళ్ళు కమర్షియల్గా అయితే ఇచ్చేస్తారు. ఇప్పుడు మనం చూస్తుంది హాల్. ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్కి మాత్రమే హాల్ ఉంటుంది, రిమైనింగ్ అన్ని ఫ్లోర్స్ కూడా జస్ట్ కమర్షియల్ పర్పస్ లాగా ఓన్లీ ఇండివిజువల్ రూమ్స్ అలాంగ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఉంటాయి. ఈ హాల్లో అయితే ఎవరు మా 3 రూమ్మేట్స్ మాత్రమే ఈ హాల్ని అయితే యూజ్ చేసుకుంటాం. గ్రౌండ్ ఫ్లోర్లో 3 రూమ్స్ ఉంటాయి, అలానే టెర్రస్ మీద 3 రూమ్స్ ఉంటాయి. ఇంకా రిమైనింగ్ 4 ఫ్లోర్స్ కూడా ఈచ్ ఫ్లోర్లో 8 రూమ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఫ్లోర్కి ఒక ఫ్రిడ్జ్ అయితే ప్రొవైడ్ చేస్తారు, అలానే ప్రతి రూమ్లో ఒక టీవీ కూడా ఉంటుంది, వైఫై కూడా ఫ్రీ. ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో ఇంత చిన్న ఫ్రిడ్జ్ ఉంది, రిమైనింగ్ అన్ని ఫ్లోర్స్ 8 రూమ్స్ కాబట్టి పెద్ద ఫ్రిడ్జే ఉంటుంది. అలానే గ్రౌండ్ ఫ్లోర్ అండ్ టెర్రస్ మీద అయితే వాటర్ ఫిల్టర్ అయితే ఉంటుంది. ఈ పీజీలో సింగిల్ షేరింగ్, డబల్ షేరింగ్, ట్రిపుల్ షేరింగ్ అయితే ఉంటాయి. సింగిల్ షేరింగ్ 19,000, డబల్ షేరింగ్ 9,500 అండ్ ట్రిపుల్ షేరింగ్ 7,500. ఓన్లీ 3 షేరింగే ఉంటాయి. డబల్ షేరింగ్ అండ్ సింగిల్ షేరింగ్ వాళ్ళకైతే రూమ్ సైజ్ సేమ్ ఉంటుంది, జస్ట్ బెడ్స్ డిఫరెన్స్ ఉంటాయి. సింగిల్ షేర్ కావాలంటే ఓన్లీ 1 బెడ్ వేసేస్తారు ఆ హోల్ రూమ్లో. డబల్ షేరింగ్ అంటే 2 బెడ్స్ ఉంటాయి, రిమైనింగ్ అంతా సేమ్. వీళ్ళు ఫుడ్ అయితే టెర్రస్ పైన సర్వ్ చేస్తారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది, అలానే ఆఫ్టర్నూన్ క్యారేజ్కి తీసుకువెళ్ళే రైస్ ఐటమ్ బాగుంటుంది, కానీ ఎవ్రీడే ఆఫ్టర్నూన్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకైతే ఫుడ్ అంత బాగోదు. ఓన్లీ వైట్ రైస్ అండ్ పప్చార్ అయితే ఉంటుంది. ఈవినింగ్ కూడా మోస్ట్లీ కామన్ మెనూనే ఉంటుంది. ఎవ్రీడే చపాతీలోకి ఏదో ఒక డ్రై కర్రీ లాంటిది అండ్ పల్సెస్తో లైక్ చారులా ప్రిపేర్ చేస్తారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పల్సెస్తో. ఎవ్రీ సండే అయితే చికెన్ ప్రిపేర్ చేస్తారు. ఒక సండే వైట్ రైస్ విత్ చికెన్ కర్రీ అయితే నెక్స్ట్ సండే చికెన్ బిర్యానీ. సో అలా ఆల్టర్నేటివ్ డేస్లో అయితే ప్రిపేర్ చేస్తారు. బట్ ఈ పీజీలో నాన్ వెజ్ అయితే ఓన్లీ వన్స్, అలానే వెన్స్డే అయితే ఎగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ పీజీలో గుడ్ పాయింట్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ సెక్యూరిటీ,
సెకండ్ వన్ ఫుడ్ టేస్టీగా ఉంటుంది, అండ్ థర్డ్ వన్ ఏ చిన్న ఇష్యూ వచ్చినా ఇమీడియట్గా అయితే సాల్వ్ చేసేస్తారు. ఇప్పుడు మనం చూస్తుంది అయితే ఫస్ట్ ఫ్లోర్. ఎవ్రీ ఫ్లోర్లో 8 రూమ్స్ అయితే ఉంటాయి. ఆ 8 రూమ్స్ సింగిల్ షేరింగ్, డబల్ షేరింగ్ అండ్ ట్రిపుల్ షేరింగే ఉంటాయి. నేను ఈరోజు చూపించే ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా సండే సర్వ్ చేసిన ఫుడ్. బ్రేక్ఫాస్ట్ అనేది మార్నింగ్ 8 నుంచి 10:30 to 11 వరకు ఉంటాయి. మనం వెళ్ళేసరికి బ్రేక్ఫాస్ట్ అయిపోతే గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళి వాళ్ళ కిచెన్ నుంచి అయితే తెచ్చుకోవచ్చు. ఇక్కడ సెల్ఫ్ కుకింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. మనకి ఏమైనా ఫుడ్ ఐటమ్స్ నచ్చకపోతే మనం సెల్ఫ్గా కుక్ చేసుకోవచ్చు. ఈ రోజు అయితే నేను వెళ్ళేసరికి ఫుడ్ అయిపోయింది. సో ఇప్పుడు వెళ్ళి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి అయితే తెచ్చుకుంటాను. భయ్యా భయ్యా ఇప్పుడు మనం చూస్తుంది సండే ఆఫ్టర్నూన్ స్పెషల్స్. గ్రౌండ్ ఫ్లోర్లో కుక్ చేసిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ టెర్రస్ మీదకి అయితే తీసుకొచ్చి ఇక్కడ సర్వ్ చేస్తారు. ఇక్కడే చిన్న డైనింగ్ టేబుల్లా ఉంటుంది, కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎవరి రూమ్స్లో వాళ్ళే తింటారు. అలానే ఒక సైడ్ అయితే మనకి 2 వాష్రూమ్స్, అలాగే సెల్ఫ్గా వాష్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తుంది అయితే సండే నైట్ ప్రొవైడ్ చేసిన ఫుడ్ ఐటమ్స్. నాన్ వెజిటేరియన్స్కి అయితే వైట్ రైస్ విత్ చికెన్ కర్రీ, వెజిటేరియన్స్కి అయితే పన్నీర్ పులావ్. హియర్ ఈజ్ మై రూమ్ టూర్. మాదైతే డబల్ షేరింగ్. ఈచ్ పర్సన్కి 9,500 రూమ్లో ఒక స్టడీ టేబుల్ అండ్ చైర్ ఉంటుంది.